శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. 3/8/2024 ఆదివారం. ముందుగా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేయగలరు. శ్రీ విశ్వావసునామ సంవత్సరం వర్ష ఋతువు శ్రావణ మాసం. ఈరోజు తిథి శుక్లపక్ష నవమి ఉదయం 7:52 వరకు. తదుపరి దశమి. వారం ఆదివారం. నక్షత్రం విశాఖ నక్షత్రం 5:56 వరకు. తదుపరి అనురాధ నక్షత్రం. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. వర్జం ఉదయం 10:22 నుండి 12:08 వరకు. దుర్ముహూర్తం ఉదయం 4:25 నుండి 5:13 వరకు దుర్ముహూర్తం. రోజు అమృత గడియలు రాత్రి 8:58 నుండి 10:44 వరకు. ఈ రోజు సూర్యోదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:34 ఈ రోజు శుభ సమయం ఉదయం 11:17 నుండి 11:58 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:05 నుండి 3:17 వరకు శుభ సమయం. అదేవిధంగా ఈ రోజు పరిహారం ఆదివారం కాబట్టి రావి చెట్టుకు 11 ప్రదక్షిణలు చేసి రావి ఆకులు కోసుకొని శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామికి మాల వేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది అందరికీ. తదుపరి ద్వాదశ రాశుల ఫలితం. మేషరాశి ఫలితం చూసుకుంటే అష్టమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల అందరిలోనూ మీ మాటకు విలువ పెరుగుతుంది. దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో ఉత్సాహంగా సాగుతుంది. ఈ రోజు పరిహారం శివ సహస్రనామ స్తోత్రం చదవడం వల్ల మేషరాశి వారికి చాలా మంచి చేకూరుతుంది. అదేవిధంగా వృషభ రాశి వారి ఫలితం. సప్తమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల మిత్రులతో సలహా సూచనలు ఉన్నవి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి. పనులలో శ్రమ తప్పదు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి. వృషభ రాశి వారి పరిహారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆవిర్భావ స్తోత్రం చదవటం వల్ల ఈ రోజు చాలా మంచి చేకూరుతుంది. మిథున రాశి వారి ఫలితం. షష్టమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల పనులు వాయిదా వేస్తారు. శారీరక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ఉద్యోగం అధికారులతో వ్యతిరేక పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందుకు హనుమాన్ చాలీసా చదవటం చాలా మంచిది మిథున రాశి వారి. తదుపరి కర్కాటక రాశి వారి ఫలితం. పంచమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంలో ఒత్తిడులు తొలగిపోతాయి. ఇంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారం విశేషంగా రాణిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ప్రోత్సాహాలు మంచిగా ఉంటుంది. ఈ రోజు పరిహారం గణపతి ఆరాధన చేయటం చాలా మంచిది కర్కాటక రాశి వారికి. సింహరాశి వారి ఫలితం. చతుర్థ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దూరపు బంధువుల నుండి శుభ కార్యక్రమాలు ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. వ్యాపారాలు ఆశించని మేరకు రాణిస్తాయి. ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. పరిహారం గురుస్తోత్ర పారాయణం చేయటం మంచిది సింహరాశి వారికి. కన్యా రాశి వారి ఫలితం. తృతీయ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఇంటా బయట బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అనారోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. చేపట్టిన పనులలో ఆలస్యం కలుగుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. దూర ప్రయాణాలు సూచనలున్నవి. వ్యాపార ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. పరిహారం కాలభైరవాష్టకం చదవటం కన్యా రాశి వారికి మంచిది. తులారాశి వారి ఫలితం. ద్వితీయ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల చిన్ననాటి మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ వ్యవహారాలలో ఆకస్మిక నిర్ణయాలు మార్పులు చేస్తారు. విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం ఉండదు.
ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. పరిహారం నవగ్రహారాధన చేయటం చాలా మంచిది తులారాశి వారికి. వృశ్చిక రాశి వారి ఫలితం. లగ్నంలో చంద్రగ్రహ స్థితి కావటం వల్ల గృహమున శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆర్థిక లావాదేవీలతో చికాకులు తొలగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది. పరిహారం అమ్మవారి స్తోత్రం పారాయణం చేయటం చాలా మంచిది వృశ్చిక రాశి వారికి. ధనుసు రాశి వారి ఫలితం. వ్యయ స్థానంలో చంద్రగ్రహ స్థితి కావటం వల్ల ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉంటుంది. చేపట్టిన పనులలో అవాంతరం తప్పవు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉంటాయి. సన్నిహితులతో విభేదాలు కలుగుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు మరింత చికాకు పరుస్తాయి. పరిహారం నారాయణ స్తోత్రం చదవటం ధనుసు రాశి వారికి చాలా మంచిది. మకర రాశి వారి ఫలితం. లాభస్థానంలో చంద్రగ్రహ స్థితి కావటం వల్ల నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలతో పొందుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. పరిహారం రావి చెట్టుకు ప్రదక్షిణం చేయటం మకర రాశి వారికి చాలా మంచిది. కుంభరాశి వారి ఫలితం. రాజ్యస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఒక విషయంలో బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. దైవ చింతన పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఉద్యోగాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. కుంభరాశి వారి పరిహారం గణపతికి గరికతో పూజ చేయటం వల్ల చాలా మంచి చేకూరుతుంది కుంభరాశి వారికి. మీనరాశి వారి ఫలితం. భాగ్యస్థానంలో చంద్రగ్రహ స్థితి కావటం వల్ల ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలు అనుకూలిస్తాయి. పరిహారం గణపతికి జిల్లేడు పూలతో పూజ చేయటం చాలా మంచిది మీనరాశి వారికి. అదేవిధంగా ద్వాదశ రాశుల వారందరికీ కూడా ప్రతి కార్యక్రమం కూడా శుభంగా జరగాలని, ప్రతి పని కూడా జయప్రదం కావాలని, అమ్మవారి అనుగ్రహంతో మంచి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా శివస్వామి యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేయగలరని మనవి చేసుకుంటున్నాం.